ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస లాగా చేసి అందరూ చేస్తున్న పొరపాట్లు ఇవే. శ్వాస మీద పెట్టి ధ్యానం చేస్తే అదే గదా కరెక్ట్‌గా శ్వాస మర్చిపోకుండా గమనిస్తూ ఉంటే బాగా చేసినట్టే గదా! అక్కడే ఆగిపోతున్నారు. ఆ ప్రాక్టికల్ సాధన ఆగిపోవాల్సింది అక్కడ గాదు. ఆగిపోవాల్సింది శ్వాసలు. శ్వాస లేని స్థితులు. శ్వాస లేని కేవల కుంభక స్థితి. కేవల కుంభక అనేది మన క్రియాయోగ లహరి మహర్షి చెప్పిన పదమే. కేవల కుంభక స్థితి. లోపలికెళ్ళే శ్వాస లేదు. బయటకొచ్చే శ్వాస లేదు. లోపలికెళ్ళినందుకు ఆగింది లేదు. బయటకొచ్చినందుకు ఆగింది లేదు. 2 శ్వాసలు లెవ్వు. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు 2 లేవు. ఆ 2 లేకపోవడాన్నే కేవల కుంభక స్థితి అంటారు. ఈ లహరి మహర్షి